హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇది తెలంగాణలో అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి. తెలంగాణ వంటకం అన్నమాట. దీన్ని వచ్చేసి గంజుపిండి మరియు సర్వపిండి కూడా అని అంటారు. ఇది ఇష్టపడని వారు ఎవరు ఉండరండి, చాలా మందికి ఇష్టం ఇది. ఈవినింగ్ స్నాక్స్ అనగానే గుర్తొచ్చేది ఎక్కువ ఈ వంటకం అన్నమాట. ఇది ఇప్పుడు కాదండి, ఇది పురాతన కాలం నుండే ఎంతో ఫేమస్లో ఉన్న వంటకం అన్నమాట. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. దానిపైన పొట్టు తీసేసి ఒక హాఫ్ సొరకాయని ఇలా తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను, ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూను పల్లీలు తీసుకున్నాను. నాకు పల్లీలు అంతగా నచ్చవండి అందుకే తక్కువ తీసుకున్నాను. అలాగే ఒక 5 to 6 పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తొందరగా రెడీ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. అలాగే నేను పెట్టే ఒక 15 minutes ముందు కొద్దిగా శనగపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకుంటే మనకి మెత్తగా అవుతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను బియ్యపిండి తీసుకున్నానండి, రైస్ ఫ్లోరు. దీన్ని నేను జల్లించుకున్నాను, ఎందుకంటే ఏమైనా పురుగులు ఉంటాయా ఏంటి అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు జల్లించుకుంటాను ఏ పిండి అయినా. ఇలా నేను ఆ టీ గ్లాస్ తోటి 4 గ్లాసులు తీసుకున్నానండి. కరెక్ట్గా 4 వచ్చాయి మాకు. మేము నలుగురం కాబట్టి మనిషికి ఒకటి అని చెప్పేసి 4 తీసుకున్నాను. ఆ గ్లాస్తో 4 గ్లాసుల పిండి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా కలుపుదాము. నేను 1 by 1 అన్నీ పచ్చిమిర్చి పేస్టు, సొరకాయ తురుము, ఆనియన్స్ అండ్ నువ్వులు, పల్లీలు అన్నీ కలుపుకున్నాను. అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా తీసుకొని కలుపుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారపొడి వేసుకున్నాను, చిల్లీ పౌడర్. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి పిండికి అన్నీ కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 minutes అలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి మనం కొద్దిగా నీళ్లు కలుపుతూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఒకటేసారి పోసుకోవద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా మెత్తగా కలుపుకోవాలండి. మరి గట్టిగా కలుపుకుంటే కూడా మనకు రెసిపీ కరెక్ట్గా రాదు. పిండి గట్టిగా ఉండకూడదు. ఇలా నేను వీడియోలో చూపెట్టిన విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇలా ఒకటి మందపాటి అల్యూమినియం పాత్ర తీసుకోవాలి అండి. ఇలా మందంగా ఉంటేనే మనకు అది మాడిపోదు, తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా మందంగా అండ్ వెడల్పుగా ఉన్న గిన్నె కూడా తీసుకోవాలి. వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ గిన్నెలో మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే అది టేస్టీగా ఉంటుంది మరియు క్రిస్పీగా ఉంటుంది. మరి తక్కువగా వేసుకుంటే చాలా గట్టిగా వస్తుందండి, కరెక్ట్గా రాదు. సో ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా ఒక సర్వపిండికి అంత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మనము ఆ గంజు వెడల్పు ఎంత ఉందో దాని సైజును బట్టి మనం ఒక్కొక్క ముద్ద ఇలా తీసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లో వేసి ప్రెస్ చేస్తూ ఉండాలండి. బాగా పల్చగా పెట్టుకుంటే గట్టిగా వస్తుంది. అలాగే బాగా మందంగా పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది, కొంచెం పిండి కూడా వస్తుంది. సో మీరు ఎలా క్రిస్పీగా తినాలి అనుకుంటేనేమో బాగా పల్చగా పెట్టుకోండి, లేదు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటేనేమో కొద్దిగా లావుగా పెట్టుకోండి. మీరు తినేదాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తూ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో చిన్నగా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం ద్వారా బాగా ఉడుకుతుంది మరియు ఆయిల్ కూడా ఈక్వల్గా పట్టేస్తుంది. సో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత
స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హైలో పెట్టేస్తే మొత్తం అడుగంతా మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకుంటే వన్ సైడ్ ఉడికిపోతుందండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కింద ఆల్రెడీ రెడీ అవుతుందండి. ఇలా కాలిన తర్వాత ఈజీగా మనము గరిటెతో తిప్పగానే ఈజీగా వచ్చేస్తుందండి. దీన్ని ఇంకొక సైడ్ కూడా వేసుకొని కాలనిచ్చుకోవాలి. ఎందుకంటే 2 సైడ్స్ కాలితే బాగా టేస్ట్గా ఉంటుంది. పైన పైన ఇది పిండిగా ఉంటుంది ఇలా. సో 2 సైడ్స్ తిప్పుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా ఒక నిమిషం పాటు దాన్ని కూడా కాలనిచ్చుకోవాలి. సో అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఇది చాలా ఫేమస్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన వంటకమే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.